ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో చింతపండు గుజ్జు ఎలా చేయాలో చూద్దామండి. ఇది మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు చేస్తున్నామండి. ఇలా చేయడం వల్ల ఎవరైనా మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అలా కాకపోయినా మనమైనా చింతపండుని పులిహోర చేసుకోవడానికైనా, సాంబార్ చేసుకోవడానికైనా, లేకపోతే విడిగా పచ్చళ్ళకైనా చాలా రోజులు నిల్వ ఉండి మనం యూజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నామండి. సో ముందుగా మేము ఇక్కడ అరకిలో చింతపండు తీసుకున్నామండి. ఈ చింతపండులో ఇప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న ఇలాంటివి చూసారు కదండి, పుల్లలు లాంటివి, అలాంటి పుల్లలు ఉంటే తీసేసుకోవాలండి. మేము ఇక్కడ తీసుకున్న చింతపండు అయితే కొత్త చింతపండు అండి. చూసారు కదా కలర్, ఈ కలర్ కొంచెం ఫ్రెష్గా ఇంచుమించు మెరూన్ ఆ టైప్లో ఉంటుందండి. బ్లాక్గా ఉండే చింతపండు అయితే మాత్రం తీసుకోకండి, అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇలా ఫ్రెష్గా ఉండే చింతపండుని తీసుకొని దీంట్లో ఉన్న పుల్లలన్నీ తీసేయాలండి. ఇగోనండి, ఇప్పుడు దీంట్లో ఉన్న చింతపిక్కలు అలానే పుల్లలన్నీ తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుగుదామండి. దానికోసం మేము ఒక బేషాలో వాటర్ తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే చింతపండు వేసి నీట్గా కడగాలండి. దీనివల్ల దీంట్లో ఏమన్నా డస్ట్ లేకపోతే ఇసుక అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి. ఇగోనండి, ఇప్పుడు దీన్ని బాగా శుభ్రంగా కడుగుతున్నామండి. ఇలా కడిగి ఇంక మనం పక్కన పెట్టేసుకోవడమే అండి. ఇలానండి, చింతపండు అంతా ఇక్కడ పక్కన పెట్టుకున్నాం కదండి. ఎక్కువసేపు ఇందాక దీంట్లో ఇలా నానబెట్టకూడదండి. అలా అనేసి ఎమ్మటనే క్లీన్ చేసి దీంట్లో వేయాలి. ఎక్కువసేపు నానబెడితే దీంట్లో ఉండే పులుపు అంతా పోతుంది. సో ఇలా పక్కకి తీసుకున్నాం కదండి, దాంట్లోనే ఇప్పుడు మేము వాటర్ వేస్తున్నామండి. ఇగోనండి, ఇలా చింతపండు మునిగేంత బయటికి మేము వాటర్ వేసామండి. ఇగోనండి, ఇప్పుడు దీన్ని ఒక 5 minutes ఇలానే వేడి చేస్తున్నామండి. ఇలా వేడి చేయడం వల్ల ఫాస్ట్గా చింతపండు నానుతుందండి. అందుకని చెప్పేసి ఇలా ఒక 5 minutes. ఇగోనండి, ఒక 5 minutes అయిపోయింది. ఇంక ఇంత చాలండి. మనం దీన్ని పోయి ఆఫ్ చేసేసుకొని కొంచెంసేపు చల్లారనివ్వాలండి. ఇగోనండి, ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఇక మనం దీనికి మిక్సీలో వేద్దామండి. ఇగోనండి, ఇలా మిక్సీ పట్టేసాము. మనం దీన్ని చేత్తో కూడా పిండుకోవచ్చండి. కాకపోతే దానికన్నా మిక్సీ పట్టుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మేము మిక్సీ పెట్టాము. ఇగోనండి, ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు దీనికి అంటకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆయిల్ వేస్తున్నామండి. ఒక 100 grams వేసామండి. ఇగోనండి, ఇప్పుడు దీంట్లో ఉన్న పిప్పి వేరు చేసుకోవడం కోసం అని చెప్పేసి మనం ఆయిల్ వేసిన దాని మీద ఇలా చిన్నది ఒకటి పెట్టామండి. ఇప్పుడు దీంట్లోనే ఇందా మనం మిక్సీ పట్టుకున్న గుజ్జు వేస్తున్నాము. ఇంకోనండి, ఇప్పుడు దీంట్లో ఉన్న అడుగుకి ఏమో గుజ్జు, పైకి ఏమో పిప్పి వచ్చేటట్టు ఇలా కలుపుతూ ఉండాలండి. దానివల్ల గుజ్జు వేరైపోయి కిందకి వెళ్తుంది. ఇంకోనండి, దీంట్లో ఉన్న గుజ్జు అంతా లాగేసాము. ఇది పైన ఉన్న పిప్పి. ఇదిగోనండి, మన గుజ్జు కిందకు వచ్చేసింది. కాకపోతే దీంట్లో ఇంకా చాలా గుజ్జు ఉందండి. అందుకోసం అని చెప్పేసి మేము ఇప్పుడు దీన్ని విడిగా తీసుకొని దీంట్లో ఇంకొంచెం సేపు వాటర్ వేసి ఉంచుదాం అనుకుంటున్నాము. ఇలా వాటర్ వేస్తూ దీంట్లో ఉన్న గుజ్జును మళ్ళీ విడిగా వచ్చేటట్టు పిసకాలండి. ఇంకోనండి, ఇలా కలిపిన దాన్ని మళ్ళీ ఇప్పుడు దీంట్లో వేసుకొని మళ్ళీ గుజ్జు దీనికి ఉన్న పిప్పి వేరుగా అయ్యేటట్టు అన్నారండి. ఇంకోనండి, ఇప్పుడు దీంట్లో ఉన్న గుజ్జు కూడా తీసేసాము. ఇంక ఈ పిప్పిని పడేసుకోవచ్చండి. ఇంకోనండి, ఇప్పుడు ఈ గుజ్జుని కొంచెం సేపు పొయ్యి మీద పెట్టేసి ఉడకనిద్దామండి. ఇంకోనండి, ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే కొంచెం సేపు ఉడకనిద్దామండి. ఇది అడుగు అంటకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా కలదిప్పుతానే ఉండాలండి.
ఇవ్వనండి. ఇప్పుడు చూసారు కదా మన చింతపండు గుజ్జు కొంచెం చిక్కబడింది. అందులోనూ మధ్య మధ్యలో అలా బుడగలు వస్తున్నాయి కదండి. అలా బుడగలు వచ్చే టైంలో దీంట్లోకి మనం 2 స్పూన్లు పసుపు వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న గ్లాసు సాల్ట్ వేస్తున్నామండి, కల్లుప్పు. ఇది ఒక 50 గ్రాములు అలా ఉంటుంది. మేము తీసుకున్న 6 కిలో చింతపండుకి ఇంత సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుందామండి బాగా. ఇగోనండి ఈ పసుపు ఉప్పు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ఫస్ట్ దేంతో అయితే తీసుకున్నామో అంతే దాంట్లో మళ్ళీ ఆయిల్ వేస్తున్నామండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఇది ఎక్కువ నాళ్ళు నిల్వ ఉంటుందండి. సుమారు ఒక 6 నెలల దాకా ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇలానే కలుపుకుంటూ ఉండాలండి. ఇగోనండి ఇది ఆయిల్ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇలా బుడగలు వచ్చేసి అలా చిందుతుంది కదండి. అలా ఉంటే ఇంక మన ఈ గుజ్జు అయిపోయినట్టే అండి. ఇంతే అండి, ఇంకా మన చింతపండు గుజ్జు రెడీ. దీన్ని మీరు కావాల్సినప్పుడు ఇంకా మన ఇన్స్టాంట్గా పులిహోర చేసుకునేటప్పుడు దీన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చండి. దీనివల్ల చాలా ఫాస్ట్గా అవుతుంది. అందులోనే ఎవరైనా విదేశాలు వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు చేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది సుమారు 6 నెలల దాకా లేకపోతే సంవత్సరం దాకా ఉంటుందండి. సో ఇది మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాము. అంతే అండి, దీన్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎన్నాళ్ళు వచ్చిందో కూడా మా కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.